దయచేసి లవ్ స్టోరీలు, పెళ్ళిళ్ళ సీన్లు అయితే మీరు పవర్ స్టార్‌కి పెట్టొద్దు. ఏ డైరెక్టర్ కూడా మీరు లవ్ సీన్లు, ఈ పెళ్ళిళ్ళు చేసుకునే సీన్లు అయితే అసలు పెట్టొద్దు పవర్ స్టార్‌కి. ఆ టైం అయిపోయింది. మీకు అసలు మూవీ మీద హైపే లేదు. హరీష్ శంకర్ మీద నమ్మకమే లేదు. అవుట్ ఆఫ్ ఫామ్. దానికి తోడు టీమ్ రిలీజ్ చేసిన మూవీ కంటెంట్, ట్రైలర్ కానీ, డైలాగ్స్ కానీ నాకైతే అంతగా అనిపించలేదు. నేను పీకే భక్తుండే, బట్ నాకు ఈ మూవీ చూడాలని ఊగిపోయేంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవ్వలేదు. బట్ పీకే ఫ్యాన్ కాబట్టి మూవీ అయితే చూశాను. నాకైతే మూవీ నచ్చింది. ఎందుకంటే హీరోయిన్స్ లేని సీన్స్, ఓన్లీ పవర్ స్టార్ ఉన్న సీన్స్ అయితే బాగా చేశాడు హరీష్ శంకర్. అసలు ఎప్పుడైతే హీరోయిన్స్ వస్తారో మూవీ అప్పుడే రొటీన్ అండ్ డ్రాగ్ చేసి బోర్ కొట్టే ఫీలింగ్ తెచ్చేశాడు. రాశి కన్నా చూడటానికి క్యూట్గా ఉంది, కానీ ఆ కామెడీ పార్ట్, ఆ కామెడీ సీన్స్ అన్నీ కూడా అవుట్డేటెడ్. అసలు కామెడీకి నవ్వు రాకపోగా ఏడుపు వచ్చే పని నాకైతే అవుట్డేటెడ్. అది తప్ప మిగతా అంతా కూడా ఫస్ట్ హాఫ్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్కి వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ మంచి ఫ్లోలో ఉన్న మూవీని సడన్గా ఇంకొక హీరోయిన్ని దింపేసి వరస్ట్ చేస్తాడు మన కల్ట్ డైరెక్టర్. అసలు కొన్ని సాలిడ్ సీన్లు ఉన్నాయి సెకండ్ హాఫ్లో. క్లైమాక్స్ అంతగా ఇంపాక్ట్ లేదు, బట్ ట్విస్ట్ లేదు చెప్పాడు, కానీ అవి కూడా నాకైతే అంత ట్విస్ట్ అయితే అవ్వలేదు నేను. సో ఓవరాల్గా పాజిటివ్కి వస్తే కొన్ని సీన్స్, పవన్ కళ్యాణ్ ఫైట్స్, పవన్ కళ్యాణ్ సీన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగున్నాయి, పవర్ఫుల్గా ఉన్నాయి. బీజిఎం బాగుంది. 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్గా పీకే సాంగ్, పీకే డ్యాన్స్, చాలా రోజులైంది పీకే ఈ రేంజ్లో డ్యాన్స్ వేసి, అవి అయితే బాగా ఎంజాయ్ చేశాను. ఇవన్నీ ఓన్లీ పీకే ఫ్యాన్స్కే కాదు, అందరిని అట్రాక్ట్ చేస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తాడు. నెగిటివ్స్ వచ్చేటప్పటికి హీరోయిన్ ఎపిసోడ్స్ అండ్ ఆ లవ్ ట్రాక్స్, అసలు కామెడీ లేని కామెడీ సీన్స్, ఆ స్టోరీ లైన్ కూడా చాలా సార్లు చూసాం మనం. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ఒకసారి అయితే చూడొచ్చు. ఒక 60% మూవీ అందరికీ నచ్చుతుంది, 40% అయితే అందరికి కాదు కదా, కనీసం పీకే ఫ్యాన్స్కి కూడా నచ్చదు అన్నది